హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సినీ హీరో అల్లు అర్జున్ ను కలుస్తున్నారు పలువురు ప్రముఖులు. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ పుష్పతో భేటీ అయ్యారు. ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సినీ హీరో అల్లు అర్జున్ ను కలుస్తున్నారు పలువురు ప్రముఖులు. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ పుష్పతో భేటీ అయ్యారు. ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమన్నారు సినీ హీరో అల్లు అర్జున్. అనుకోకుండా జరిగిన ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. 20 ఏళ్లుగా ఆ థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని చెప్పారు అల్లు అర్జున్. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చట్టం అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, ఇంతకు మించి ఏం మాట్లాడలేనని చెప్పారు. తాను బాగున్నానని, ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు బన్నీ. చెంచల్గూడ జైలు నుంచి ఉదయం రిలీజ్ అయిన సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని ఇంటికి చేరుకున్నారు. జైలు నుంచి మొదట జూబ్లీహిల్స్ 45లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ తండ్రి సినీ నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, త్రివిక్రమ్ అల్లు అర్జున్తో మాట్లాడారు. ఇక్కడి నుంచి కొద్దిసేపటి క్రితం ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు వెల్కమ్ చెప్పారు. భార్య స్నేహారెడ్డి, కూతురు, కొడుకును ఆలింగనం చేసుకున్నారు. ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్న భార్యను ఓదార్చారు అల్లు అర్జున్. And I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు మాట్లాడను. మరోవైపు జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అభిమానులకు ఇంటి దగ్గరకు అనుమతి ఇవ్వడం లేదని చెప్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు. బన్నీని రిసీవ్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ జైలుకొచ్చారు. నిన్న రాత్రి బెయిల్ మంజూరైన పలు కారణాలతో జైలు నుంచి విడుదల కాలేదు. దీంతో ఆయన్ను అండర్ ట్రయల్ ఖైదీ మంజీరా బ్యారెక్లో ఉంచారు. అల్లు అర్జున్ కు ఖైదీ నంబర్ 7697 నెంబర్ కేటాయించారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్లో అల్లు అర్జున్ ను ఉంచిన జైలు సిబ్బంది ఆ తర్వాత మంజీరా బ్యారెక్లోని క్లాస్ 1 రూమ్కు తరలించారు. అయితే జైల్లో రాత్రి అల్లు అర్జున్ ఫుడ్ తీసుకోనట్లు తెలుస్తోంది. ఆఫీసర్లు ఫుడ్ ఆఫర్ చేసినా బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొంత రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగానే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయన్ను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరుసటి రోజు మాత్రమే అందుతాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ పై 105, 118, 1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తం ఘటనలో 18 మందిని నిందితులుగా చేర్చగా 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. థియేటర్ పార్ట్నర్ రామారెడ్డి A1 గా, A3 గా థియేటర్ మరో భాగస్వామి సందీప్ ఉన్నారు.